హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్రియేషన్స్. ఈరోజు మళ్ళీ మనం ఒక గ్రాండ్గా ఉండే డిజైన్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ డిజైన్ అనేది నేర్చుకునే ముందు వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ డిజైన్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనం ఇలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం ఈరోజు. దానికోసం నేను ఈరోజు యూస్ చేసిన నీడిల్ వచ్చేసి నార్మల్ నీడిల్ అండి. మనము ఇలాంటి నీడిల్, దీంట్లో 4 strands ఆఫ్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ 4 strands ఆఫ్ కాటన్ థ్రెడ్ ఎందుకు తీసుకున్నానంటే, మనము ఏవైతే బీడ్స్ యూస్ చేస్తున్నామో అవి లైట్ వెయిట్ కాబట్టి మనము 4 strands అనేది యూస్ చేస్తున్నాము. ఒకవేళ మనకి బీడ్స్ వెయిట్ అనేది ఎక్కువ ఉంటే మనం 8 strands తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు బీడ్స్ అనేటివి లైట్ వెయిట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇలా లైట్ వెయిట్లో ఉన్న 4 strands అనేది యూస్ చేస్తున్నాను. దానికోసం నేను ఇలా 8 నెంబర్ది పర్ల్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పర్ల్కి ఇలా కొంచెం ఇలా డిజైన్ అనేది ఉంది. ఈ డిజైన్ లేకపోయినా మీరు ఉన్న దాంతో కూడా వేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ నేను ఈరోజు యూస్ చేస్తుంది వచ్చేసి 2 mmది సిల్వర్ బీడ్ అండి. మళ్ళీ ఇలాంటివి రెడీమేడ్గా చేసుకున్న కుచ్చూస్ ఉన్నాయండి. నేను రెడీమేడ్ కుచ్చూస్ ఎలా చేయాలో నేను వీడియో అనేది డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు వీడియో అనేది దాంట్లోకి వెళ్ళిపోదాము. మళ్ళీ కూడా చెప్తున్నాను, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే వీడియో అనేది ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను శారీకి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ మనం ఇలా నాడ్ అనేది వేసుకున్నాం కదా, ఈ నాట్లోకించి ఈ నీడిల్ అనేది ఇలా తీసుకొని ఇక్కడ మనము ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక 2-3 knots అనేటివి ఇలా కంటిన్యూస్ అనేది వేసుకోవాలి. ఇలా నేను ఒక సిల్వర్ బీడ్ అనేది ఎక్కిస్తున్నాను. తర్వాత ఇలా పర్ల్ అనేది ఎక్కించుకున్నానండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత నేను ఏదైతే రెడీమేడ్గా కుచ్చు అనేది చేశానో అది ఇలా వేసుకున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వీడియో చేసి అలానే వెళ్ళిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా టాజిల్ అనేది ఎక్కించుకున్నాను కదా, ఈ నీడిల్ని మనం ఫస్ట్ సిల్వర్ బీడ్ అనేది వదిలేసి ఏదైతే పర్ల్ వేసుకున్నామో దాన్ని ఇలా పైనుంచి అనేది నీడిల్ ఇలా కుచ్చుకోవాల్సి ఉంటుందండి. అప్పుడు ఆటోమేటిక్ ఈ టాజిల్ అనేది ఇలా తిరిగిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఒక సిల్వర్ బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసి, ఒకవేళ మనకి అలా తెలియలేదనుకోండి, ఎక్కడైతే మనం ఫస్ట్ ఇక్కడ నాడ్ అనేది వేసామో అక్కడ నుంచి ఈ బీడ్ వరకు 1/2 inch డిస్టెన్స్ అనేది మార్క్ అనేది చేసుకోవాలండి. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో నీడిల్ని ఇలా కింది వైపు నుంచి తీసి మళ్ళీ రివర్స్లో ఈ థ్రెడ్స్లోకి ఇలా తీస్తే ఇది ఇక్కడ లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత మనము నాట్స్ అనేటివి ఇలా ఒక 2 నుంచి 3 knots శారీకి వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న థ్రెడ్కి మళ్ళీ ఇక్కడ శారీకి మధ్యలో ఒక థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్కి కూడా ఒక 2 knots అనేటివి ఇలా వేసుకోవాలండి. వేసుకున్నాక నీడిల్ని అలానే కట్ చేయకుండా మనం సిల్వర్ బీడ్లో నుంచి నీడిల్ని ఇలా తీసుకొని మళ్ళీ ఈ పర్ల్ నుంచి ఇలా తీసుకొని ఇప్పుడు థ్రెడ్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ నాడ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ సిల్వర్ బీడ్ ఎక్కడైతే మనం టాజిల్ కట్టుకున్నామో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 inch డిస్టెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని మళ్ళీ నీడిల్ని ఇలా కింది వైపు నుంచి అనేటివి తీయాల్సి ఉంటుందండి. వేసిన దానిపైననే మనం ఒక 2-3 knots అనేటివి ఇలా కంటిన్యూస్గా వేసి ఇప్పుడు మళ్ళీ మనము ఇట్లా ఒక సిల్వర్ బీడ్ అనేది ఇలా వేసుకోవాలి. సిల్వర్ బీడ్ వేసుకున్నాక మళ్ళీ ఒక పర్ల్ అనేది వేసుకోవాలండి 8 mmది. ఇప్పుడు రెడీగా చేసుకున్న కుచ్చు ఏదైతే ఉంటుందో ఈ కుచ్చులోకించి నీడిల్ అన్నది ఇలా తీయాలండి. తీసి మళ్ళీ మనము పైనుంచి ఈ పర్ల్లోకించి ఇలా నీడిల్ అనేది తీయాలా. ఇది ఆటోమేటిక్ ఇలా టర్న్ అనేది అయిపోతుంది. అయిపోయాక మనం మళ్ళీ ఒక సిల్వర్ బీడ్ అనేది ఇలా ఎక్కించుకుందామండి. ఎక్కించుకొని నేను ఎక్కడైతే 1/2 inch డిస్టెన్స్ మార్క్ చేసుకున్నానో నీడిల్ని ఇలా కింది నుంచి తీసి
మనం మళ్ళీ ఈ థ్రెడ్లోకి ఇలా తీస్తే ఇది ఆటోమేటిక్ ఇక్కడ లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయినాక మళ్ళీ మనము ఇలా పైనుంచి ఒక 2 knots, ఈ లోపలికి ఒక 2 knots ఇలా కంటిన్యూస్గా వేసి నీడిల్ని అనేది ఈ సిల్వర్ బీడ్లో నుంచి ఈ వైట్ పర్ల్లో నుంచి నీడిల్ని ఇలా తీసి థ్రెడ్ అనేది ఇక్కడ ట్రిమ్ అనేది చేయాల్సి ఉంటుందండి. అప్పుడు మనకు ఈ డిజైన్ అనేది ఇలా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో. మనం కూడా సింపుల్ అండ్ గ్రాండ్గా ఉండే డిజైన్స్ అనేటివి ఇలా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు గనక ఈ డిజైన్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నానండి. మీకు గనక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ అని నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.